ఎస్ ట్రేడర్స్, ఈరోజు మార్కెట్ చూశారు కదా. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి లెవెల్స్ పెట్టుకున్నాం. మంత్లీ ఎక్స్పైరీ కోసం స్పెషల్గా మనం ఏదైతే చెప్పుకున్నామో, నిఫ్టీలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్గా మనం చెప్పుకున్న లెవెల్ నుంచి డ్రాప్ అయింది. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత సస్టైన్ అయిన తర్వాత మళ్ళీ బ్రేక్ కావచ్చు అని చెప్పుకున్నాం. కాకపోతే మనం ఏం చెప్పుకున్నామంటే ఈ లెవెల్ వరకే చెప్పుకున్నాం. 25,469, 25,444 వరకే వెళ్ళొచ్చు అనుకున్నాం. కాకపోతే ఇది బ్రేక్ చేసి మళ్ళీ మనం చెప్పుకున్న లెవెల్ పైన క్లోజ్ అయింది లాస్ట్ 15 మినిట్స్ ప్రైస్. ఓకే, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చెప్పుకున్న లెవెల్ నుంచి ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే మాత్రం డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడి వరకు వస్తుందని చెప్పుకున్నాం. ఇంకా కిందికి కూడా రావచ్చు అని చెప్పుకున్నాం, కానీ రాలేదు. ఓకే, 61,433 నుంచి రిజెక్షన్ వస్తే మాత్రం కిందికి వస్తుందని చెప్పుకున్నాం. డైరెక్ట్గా ఇక్కడ వరకు రావచ్చు అని చెప్పుకున్నాం. ఈ లెవెల్ వరకు, ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ 6578, 600 వరకు రావచ్చు అనుకున్నాం, కానీ రాలేదు. ఓకే, కాకపోతే మనం లెవెల్స్ ఏ రకంగా చెప్పుకున్నాము, ఫిబొనాచి ద్వారా ఇది ట్రెండ్ లైన్లో కూడా చెప్పుకున్నాం. ట్రెండ్ లైన్ కింద సస్టైన్ అవుతుంది కింద. రేపు ఏం జరగబోతుంది అనేది ఒకసారి చూద్దాం. రేపటికి కూడా లెవెల్స్ ఒకసారి చూద్దాం. ఈ లెవెల్స్ కాదు, రేపటికి లెవెల్స్ చేంజ్ అవుతాయి మళ్ళీ. ఓకే, అదొక్కసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో రేపటి కోసం చూడండి, ఈ లెవెల్ మనం ఇప్పుడు ట్రెండ్ లైన్ కింద సస్టైన్ అవుతుంది కదా. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ కింద సస్టైన్ అవుతుంది. ఇక్కడ నుంచి తీసుకున్న ట్రెండ్ లైన్ కింద సస్టైన్ అవుతుంది. కనుక రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, ఒకవేళ ఎట్లా ఓపెన్ అయినా మనకి మార్కెట్ ఎట్లా కదులుతుంది అనేది మనకి మెయిన్గా ఇంపార్టెంట్. అది చాలా గ్యాప్ అప్ ఓపెన్ అయినా మనం దాన్ని బట్టి మనం దాంట్లో ప్రీమియంలో తీసుకుంటాం. కనుక ఎక్కడి నుంచి మనకి రిజెక్షన్ రావచ్చు, ఎక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళొచ్చు, సేమ్ ప్లేస్ ఒకసారి చూద్దాం. రేపు బ్యాంక్ నిఫ్టీలో క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది, 61,060,047 దగ్గర క్లోజింగ్ ప్రైస్ ఉంది. ఇది డేలో కొద్దిగా అటు ఇటుగా చూపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం 61,072 దగ్గర క్లోజింగ్ ప్రైస్ ఉంది. అయితే రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఈ 61,151 పైన కనుక ఓపెన్ అయిందనుకోండి, ఇక్కడ 61,290 వరకు వెళ్ళి ఇక్కడ రిజెక్షన్ రావచ్చు. లేదు ఇది కూడా బ్రేక్ అయింది, 15 మినిట్స్ క్యాండిల్ దీనిపైన క్లోజ్ అయింది అంటే మాత్రం 61,468 దగ్గర రిజెక్షన్ రావచ్చు ఖచ్చితంగా, మళ్ళీ కింది డౌన్ సైడ్ రావడానికి. ఇది ప్లాన్ అప్ సైడ్ ఒకవేళ ఈ లెవెల్ పైన ఉంటే. లేదు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 60,939 కిందికి కనుక వచ్చిందంటే మాత్రం మళ్ళీ ఈ లెవెల్ మనకు సపోర్ట్ అవుతుంది. ఇదే అనమాట, మనకి ఈ బ్లూ లైన్స్ మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనమాట. ఇది రెసిస్టెన్స్ అవుతుంది అప్ సైడ్ వెళ్తే, డౌన్ సైడ్ వెళ్తే ఇది సపోర్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి రిజెక్షన్ పాయింట్స్ అనమాట ఇవి మెయిన్గా మనకు ఇంట్రాడే కోసం. ఇవి స్పెషల్గా మనం ఫిబొనాచి ద్వారా చెప్పుకుంటున్నాం. ఈ లెవెల్స్ చాలా స్పెషల్ అనమాట. ఇది దాటి వెళ్తే మళ్ళీ పైన సస్టైన్ అవుతుంది అంటే పైకి వెళ్తుంది. మళ్ళీ ఈ లైన్ ఈ 68,804 దాటి కింద సస్టైన్ అవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ లెవెల్స్ ఒక్కొక్కటిగా దాటుకుంటూ వచ్చేస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటి మెయిన్ లెవెల్స్, ఇంకా దీనికంటే ఇంట్రాడే కంటే మెయిన్ లెవెల్స్ ఏమున్నాయంటే మనకి ఇది ఫిబ్రవరి మంత్లీ లాస్ట్ డేస్ కనుక మనకు ఇయర్లీ వైజ్ లెవెల్స్ అనేవి మనకి ఉన్నాయి. ఈ డాటెడ్ లైన్స్లో ఉన్న లెవెల్స్ మనకి ఇయర్లీ వైజ్ లెవెల్స్. ఇది ఇయర్లీ వైజ్ మనకి ప్రజెంట్ ఇది ఇయర్లీ వైజు ఏం లెవెల్ ఉంది, ఇది ఇయర్లీ వైజ్ రెసిస్టెన్స్. ఇది రెసిస్టెన్స్ మీద మనకి సపోర్ట్ సస్టైన్ అవుతుంది. కనుక ఈ లెవెల్ దాటి 60,980, 60,939 దాటి రేపు కనుక కింద క్యాండిల్ డే క్యాండిల్ మొత్తం కింద క్లోజ్ అయితే కనుక ఆ తర్వాత 3 రోజులు నెక్స్ట్ వీక్ కూడా మనకి కొంచెం కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఈ లెవెల్ వరకు. ఓకే, ఇది గమనించండి. ఈ లెవెల్ దాటి కింద క్లోజ్ అయితే మాత్రమే, మంత్లీ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రమే 60,980 కింద మంత్లీ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ మంత్ క్యాండిల్ 60,114 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు ఒకవేళ మంత్లీ క్యాండిల్ 60,980 పైననే సస్టైన్ అవుతుందంటే మాత్రం నెక్స్ట్ మంత్ చాలా బులిష్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ మొత్తం అన్ని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ సైడ్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది మార్చ్ మంత్ మొత్తం కూడా. అది ఇందులో చెప్పుకుంటున్నాం దీనిపైన సస్టైన్ అయితే పైకి వెళ్తుందని, కానీ అది నిఫ్టీలో ఏ రకంగా ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, నిఫ్టీలో ఎగ్జాక్ట్గా ఇది కూడా మంత్లీ లెవెల్స్
సపోర్ట్ దగ్గర ఉంది మనకిది. మంత్లీ లెవెలు సపోర్ట్ దగ్గర ఉంది నిఫ్టీలో. కనుక ఈ లెవెల్ మనం లాస్ట్ మంత్ నుంచి చెప్పుకుంటున్నాం గదా! ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి లాస్ట్ మంత్ నుంచి గాదు. ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాం. 25,302 కింద గనక మంత్లీ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటది. ఎక్కడి వరకు? 24,669 వరకు మనకు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. 25,302 లెవెల్ అనేది మనం లాస్ట్ ఈ మంత్ ఇక్కడి నుంచి చెప్పుకుంటున్నాం గదా! ఈ లెవెల్ నుంచి చెప్పుకుంటున్నాం. ఇది కావాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు అర్థమవుతది. ఒకవేళ క్లోజ్ కాలేదు ఈ మంత్ గాని, ఈ వీక్ గాని పైననే ఉంటుంది. ఈ ఫ్రైడే క్యాండిల్ అంటే ఇది ఫ్రైడే క్యాండిల్. ఈ ఫ్రైడే క్యాండిల్‌కు దాదాపుగా నియర్ బై మళ్ళీ పైకి వెళ్ళిందంటే రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ 25,495 పైన సస్టైన్ అవుతుందంటే మాత్రం మార్కెట్‌ను కొంచెం రివర్స్‌గా అప్ సైడ్ చూడాల్సిన అవసరం ఉంటది. ఈ వీక్ టోటల్‌గా. నెక్స్ట్ మంత్ గూడా నేను ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఇప్పుడు ఈ 3 డేస్ గనుక అప్ సైడ్ ఎళ్తుంది మరొక 500 పాయింట్స్ అనుకుంటే మాత్రం నెక్స్ట్ మంత్ గూడా కొంచెం బుల్లిష్‌గా చూడొచ్చు. అప్పుడు లెవెల్స్ గూడా చేంజ్ అవుతాయి. రేపటి వరకు మాత్రం ఈ లెవెల్స్ 25,498 రిజెక్షన్ వచ్చి కిందికొస్తే మాత్రం నెక్స్ట్ మళ్ళీ ఎక్కడుంది? ఈ లెవెలే ఉంది సపోర్టు. 302 సపోర్టు. అందుకే ఈ 302 అనేది చాలా ఇంపార్టెంటు. ఈ 302 దాటి మంత్లీ క్యాండిల్ కింద క్లోజ్ కావద్దు. అప్ సైడ్ చూడాలి అనుకుంటే మాత్రం. ఒకవేళ క్లోజ్ అయిందంటే మాత్రం నెక్స్ట్ మంత్ మెల్లమెల్లగా కిందికొచ్చే ఛాన్స్ ఉంటది. 24,669 వరకు. ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంటు. రేపటి లే లే రేపటి కోసం మాత్రం ఇవి లెవెల్స్ 215 క్యాండిల్ అబోవ్ మనకు సస్టైన్ అయితుంది అంటే మాత్రం మనకు అప్ సైడ్ చూడొచ్చు. నెక్స్ట్ లెవెల్ ఇది రిజెక్షన్ లెవెల్. 215 క్యాండిల్ కింద సస్టైన్ అయితుంది అంటే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఇది 25,039, 25,032 ఈ లెవెల్ అనమాట. ఇక్కడ సపోర్ట్‌కి మళ్ళీ అప్ సైడ్ రిజెక్షన్ రావాలి. లేదు ఇది బ్రేక్ అయితుందంటే కిందికొచ్చేస్తదనమాట. అది నిన్న చెప్పుకున్న విధంగా మనం ఆటోమేటిక్‌గా కిందికొస్తుందని చెప్పుకున్నాంగా. ఆటోమేటిక్‌గా ఏం లేదక్కడ. లెవెల్స్ అది అంత ఇంపార్టెంట్ అనమాట. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెలు మనకు అప్ సైడ్, డౌన్ సైడ్ వెళ్ళడానికి అవి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ గనుకనే అది దాటితే కిందికొచ్చేస్తుందని మనం మార్నింగ్ చెప్పుకున్నాం. 15 మినిట్స్ క్యాండిల్ ఒకటి మనం చెప్పుకున్న లెవెల్ ఇది ఉందిగా 215 క్యాండిల్. దీని కింద మనకి ఆహ్, కింద పడిపోయింది ఆటోమేటిక్‌గా. కింద పడిపోయింది గనుక ఇంకా ఆటోమేటిక్‌గా కిందికొచ్చేస్తదని అందుకే ఆటోమేటిక్ అని వాడుతున్నాను నేను. అది ఆటోమేటిక్‌గా కాదు మనకి ఆ లెవెల్స్ ఇంపార్టెంట్ అనమాట చాలా. ఏదైతే మనం లెవెల్ చెప్పుకుంటున్నామో ఆ లెవెల్ ప్రకారం బ్రేక్ అయిందంటే ఇంకా కిందికొచ్చేస్తదనమాట. నెక్స్ట్ ఉన్న స్వింగ్ లో వరకు. ఈ స్వింగ్ లో వరకొచ్చేసింది. కాకపోతే మనం మార్నింగ్ చెప్పుకున్నాం గదా! ఇక్కడి వరకే. ఈ లెవెల్ దాటి కిందికొచ్చింది. కాకపోతే మళ్ళీ మనం చెప్పుకున్న లెవెల్ పైన సస్టైన్ అయింది. కనుక రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ గావచ్చు, లేదా ఈక్వల్‌గా ఓపెన్ అయినా గూడా కొద్దిగా పైననే ఉండే ఛాన్స్ ఉంటది. ఇంకా 3 డేస్ ఉంది గనుక, ఆ 3 డేస్‌లో ఏం జరుగుతదనేది చూడాలి. ఈ 3 డేస్ మాత్రం చాలా ఇంపార్టెంటు. ట్రేడ్ తీసుకోవడానికైనా చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ఈ ఈ 3 డేస్ మాత్రం. ఓకే. అవాయిడ్ చేస్తే చాలా బెటర్ అనుకుంటున్నాను. లెవెల్స్ మాత్రం ఇవి పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయితాయి. ఒకవేళ ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం. ఓకే. అబ్జర్వ్ చేయండి.